రాయలసీమ ప్రాంతం రతనాలసీమ ప్రాంతంగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ హంద్రీ నీవా కాలువ పనులు ఎట్టకేకలకు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం నేను ఏదైతే హంద్రీ నీవా కాలువ వద్ద ఉన్నాను, ఈ అంతా కూడా శ్రీశైలం నుంచి నేరుగా చివరి పరమసముద్రమైన కుప్పానికి ఈ నీళ్ళన్నీ కూడా చేరుకుంటాయి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ జలహారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కరువు ప్రాంతాలుగా ఉండకుండా ఇంకా సస్యశ్యామలంగా మారుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలోని కుప్పము, పలమనేరు, అదేవిధంగా పొంగనూరు ప్రాంతాల్లో ఎక్కువగా చెరువులు ఉంటాయి. ఆ చెరువులన్నింటినీ నింపేందుకు ఇక్కడి నుంచి ఈ హంద్రీ నీవా కాలువ ద్వారా శ్రీశైలం నుంచి 750 కిలోమీటర్ల మేర ఈ జలాలు ప్రవహిస్తూ వస్తున్నాయి. అయితే ఏదైతే ఈ జలాలన్నీ కూడా ఎక్కువగా వర్షపాతం పడినప్పుడు సముద్రంలోకి వెళ్లకుండా ఆ నీటిని ఒడిసిపట్టి ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లోకి నీటిని వదిలితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పచ్చగా సస్యశ్యామలంగా ఉండేందుకు ఈ జలాలన్నింటినీ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈరోజు ఈ జలహారతి కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు.